ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. లేయర్ స్కిన్ హెయిర్ అండ్ లేజర్ క్లినిక్ లో లేటెస్ట్ టెక్నాలజీతో లేజర్ హెయిర్ రిమూవల్, యాంటీ ఏజింగ్ అండ్ హెయిర్ ఫాల్ ఇష్యూస్ కి అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ అన్ని ఇక కాస్ట్ గురించి వరి అవ్వాల్సిన అవసరం లేకుండా అందిస్తున్నారు. ఇంకా మీ కాన్ఫిడెన్స్ ని తిరిగి తెచ్చుకోండి. గెట్ యువర్ ఫ్రీ కన్సల్టేషన్ నౌ. జగన్ టీవీలో, లోకేష్ ఏమో కొలంబోలో. తేడా ఏంటి అనేది దాంతోపాటుగా గాలి ఖర్చులు, అంటే ఈ గాలిలో ఎగరటాల గురించి జగన్మోహన్ రెడ్డి ఏం మాట్లాడారు ఏంటి, వీటన్నిటిపైన మనం ఈ వీడియోలో చర్చించుకుందాం. ముందుగా ఈ గాలి ఖర్చులకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడారు అనేది ఒకసారి మీరు వినండి. ఆయనకో విమానం, విమానంతో పాటు ఒక హెలికాప్టరు, ఆయన కొడుక్కో విమానం, ఆ విమానంతో పాటు ఒక హెలికాప్టరు, తర్వాత ఆయనకు మద్దతు ఇస్తూ ఉన్న ఆయన గారి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి ఆయనకు ఒక విమానం, మళ్ళీ ఆయనకు ఒక హెలికాప్టరు, అందరూ గాల్లోనే. ముఖ్యమంత్రి గారు కొడుకు ఒక పూట విజయవాడలో ఉంటే మరో పూట హైదరాబాద్లో ఉంటాడు, ఇంకో పూట ఈ కొడుకు క్రికెట్ మ్యాచ్ కోసం పక్క దేశం వెళ్ళి కొలంబోలో మ్యాచ్ చూస్తాడు రాత్రికి, మరుసటి రోజు ఉదయం మళ్ళీ విజయవాడలో ఉంటాడు, మళ్ళీ ఆ సాయంత్రం విజయవాడ నుంచి ఢిల్లీకి పోతాడు. అంతే ప్రైవేట్ విమానాలే. దేశంలో బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్న వాళ్ళు ఇలా జల్సాలు చేసిన సంబరాలు ఎక్కడైనా ఉన్నాయా? కొలంబోలో మ్యాచ్ ఆడతా అంటే ఈయనకేం స్వామి, నాకు అర్థం కాదు. ప్రైవేట్ ఫ్లైట్లో కొలంబోకు పోయి మ్యాచ్ చూస్తాడు. ఈ టీవీ చూస్తే కనపడదా మ్యాచ్? సరే క్రికెట్ అభిమానివే అనుకో, టీవీ చూస్తే కనపడదా? నేను కూడా నిన్న టీవీలోనే చూసిన మ్యాచ్. రాష్ట్ర ఆదాయాలు ఎలా పెరుగుతాయి విన్నారు కదా. ఇక అసలు విషయానికి వద్దాం. ముందుగా జగన్ టీవీలో ఇప్పుడు ఏదైతే ఇండియా వర్సెస్ పాకిస్తాన్, అసలు మామూలుగానే క్రికెట్ అంటే మన ఇండియాలో ఒక క్రేజు కూడా కాదు, విపరీతమైన క్రేజు. క్రికెట్కు ఉన్నంత క్రేజు ఇంకా ఏ గేమ్కి ఇండియాలో లేదు. అప్పుడప్పుడే మాటలు వచ్చిన బుడ్డవాడి దగ్గర నుంచి ఇక లైఫ్ ఎండింగ్ పొజిషన్లో ఉన్న పెద్దవాళ్ళ వరకు క్రికెట్ అంటే పడి చచ్చిపోతారు మ్యాక్సిమం పర్సంటేజ్. సో అంత క్రేజ్ ఉంది. అటువంటి క్రికెట్కి ఇండియా వర్సెస్ పాకిస్తాన్ అంటే ఇంకెలా ఉంటుంది? ప్రపంచవ్యాప్తంగా ఉంటుంది క్రేజు. పైగా అది వరల్డ్ కప్ అవ్వచ్చు, T20 వరల్డ్ కప్ కావచ్చు, ఏదైనా కావచ్చు, ఇండియా పాకిస్తాన్ ఒకే పూల్లో ఉండాలని ICC వాళ్ళు కావచ్చు, వాళ్ళు ముందుగానే డిసైడ్ చేసుకొని పెడతారు. ఎందుకని? ఆ ఇంట్రెస్ట్ అలా ఉంటుంది, దాన్ని క్యాష్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది, స్పాన్సరర్స్ కావచ్చు అందరూ విపరీతంగా ఎగబడతారన్నమాట. సో ఆ యొక్క రైవల్రీ అలా ఉంటుంది. ఇండియా వర్సెస్ పాకిస్తాన్ అనేది ఆ మ్యాచ్ కూడా అంత క్రేజ్ ఉంటుంది. సో అటువంటప్పుడు ఎవరైనా సరే ఏ పనులున్నా ఆ మ్యాచ్ ఉన్నప్పుడు దానికంటే ముందు ఆ పనులు చేసుకోవడం, లేదా మ్యాచ్ తదనంతరం పనులు చేసుకోవడం అని చేస్తారు తప్ప మ్యాచ్కి అంత ఇంపార్టెన్స్ ఇస్తారు. అది మన ఇండియన్స్కి ఉన్న నైజం. అయితే మొన్న జరిగిన ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ అప్పుడు నారా లోకేష్ కొలంబో వెళ్ళారు. అది కొలంబోలో జరిగింది కాబట్టి ఇప్పుడు అది పెద్ద వివాదంలాగా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నారు. ఎందుకని? ఈయన అటు తిరుగుతాడు, ఇటు తిరుగుతాడు, ఇంట్లో కూర్చొని టీవీలో చూసుకోవచ్చు కదా అంటారు. సాధారణంగా టీవీలో రెగ్యులర్గా చూస్తూ ఉంటాం, కానీ గ్రౌండ్కి వెళ్ళి అక్కడ చూసేస్తే అది ఫీల్ వేరు. ఆ చూసే అదృష్టం కూడా అందరికీ దొరకదు. ఆ అవకాశం ఉన్నప్పుడు ఎవరైనా ఎందుకు వదులుకుంటారు? ఇప్పుడు వీరిద్దరి మధ్య ఉన్న తేడా, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి టీవీలో కాకుండా కొలంబోకి వెళ్ళి చూడాలనుకోండి క్రికెట్ మ్యాచ్, కుదురుతుందా? డబ్బు ఉంది, అన్నీ ఉన్నాయి, కానీ కుదురుతుందా? కుదరదు. ఎందుకని? ఆయన కోర్టుకు వెళ్ళాలి, పర్మిషన్ తీసుకోవాలి, కోర్టు అనుమతిస్తేనే వెళ్ళి చూడగలగాలి. నారా లోకేష్కి ఆ ప్రాబ్లం లేదు. ఎప్పుడు కావాలంటే అప్పుడు, ఏ దేశం కావాలంటే ఆ దేశానికి వెళ్ళొచ్చు. అయితే ఇప్పుడు ఆ క్రికెట్ మ్యాచ్ గురించి వెళ్ళాడు అని చెప్పేసి దాని గురించి జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ ఉన్నారు. సరే, పోనీ ఎందుకు మాట్లాడుతున్నారు? క్రికెట్ మ్యాచ్ చూడటం నేరమేం కాదే. పోనీ ఆయన ఏమన్నా జల్సాలు చేస్తున్నారా? అధికారం ఇచ్చారు అని చెప్పేసి ఇక బాధ్యతలన్నీ విస్మరించేసి క్రికెట్ మ్యాచ్లని, ఆ షోలని, ఈ సినిమాలని ఏమైనా తిరుగుతూ ఉన్నారా? కాదే. అసలు మ్యాచ్ అయ్యే అవతలకనే మరలా రిటర్న్ వచ్చేయటం, ఇక్కడ బిల్ గేట్స్ గారిని కలవటం కావచ్చు, ఆ తర్వాత మళ్ళీ ఢిల్లీ వెళ్ళడం కావచ్చు, ఇలా ఎక్కడికక్కడ ఒక ప్యాక్డ్ షెడ్యూల్ అది. ఆయన తన పర్సనల్గా ఉన్న ఇంట్రెస్ట్ని క్రికెట్ చూడాలి అనే దాన్ని సాటిస్ఫై చేసుకుంటూ అట్ ద సేమ్ టైం రాష్ట్రానికి సంబంధించిన అంశాలపైన ఏ విధంగా ఉండాలని చెప్పేసి ఊపిరాడకుండా తిరుగుతూ ఉన్నారు. మీరు అన్నట్లుగానే అదే కొలంబోలో 2 రోజులు ముందెళ్ళి
మ్యాచ్ అయిన తర్వాత 2 రోజులు అక్కడే ఉండి ఎంజాయ్ చేశాడు అనుకోండి, అదిగో అసలు మ్యాచ్ వరకు చూసి వచ్చేస్తే బాగానే ఉండేది, కానీ దాన్ని ముందు 2 రోజులు ఎందుకు, తర్వాత 2 రోజులు అని చెప్పేసి అప్పుడు ఖచ్చితంగా ప్రశ్నించవచ్చు, విమర్శించవచ్చు. సో ఇప్పుడు ఆ బాధ అంతా ఏంటి అంటే, వీళ్ళు ఎప్పుడు కావాలంటే అప్పుడు, ఎక్కడికి కావాలంటే అక్కడ ఫ్రీగా చక్కగా వెళ్ళిపోతారు, చూసుకుంటారు, నాకైతే ఆ స్కోప్ లేదు అనేది తన యొక్క బాధ ఒకటి. నిజంగా ఖర్చుల గురించే ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారు అని చెప్పేసి అని కనుక దాని గురించి బాధపడుతూ మాట్లాడితే, ప్రశ్నిస్తే అది కూడా సహేతుకమే అయితే బాగుంటుంది. ఇక్కడ నారా లోకేష్ కావచ్చు, పవన్ కళ్యాణ్ కావచ్చు, చంద్రబాబు కావచ్చు, ఇలా ముగ్గురు, ఒకరు డిప్యూటీ సీఎం, ఒకరు సీఎం, ఇంకొకరు మంత్రి. ఇటీవల చాలామంది ఇట్లాగే అనుమానాలు లేవనెత్తున్న క్రమంలో నారా లోకేష్కి సంబంధించి కావచ్చు, పవన్ కళ్యాణ్కి సంబంధించి కావచ్చు, వాళ్ళ ఫ్లైట్ ఎక్స్పెన్సెస్ అన్నీ కూడా మోస్ట్లీ ఏదైనా ఇండివిజువల్ పని ఉన్నప్పుడు మాత్రం వాళ్ళవే ఖర్చులు. అఫీషియల్గా ప్రభుత్వం తరపున తిరిగేది మాత్రం అది ప్రభుత్వానికే వర్తిస్తుంది. కానీ వాటికి కూడా ఎక్కడో ఒక చోట అరచోట అడపదడప కూడా ఉందో లేదో తెలియదు. ఎందుకంటే ఇటీవల ఓ వ్యక్తి ఆర్టీఐ యాక్ట్ ద్వారా తెప్పించారు నారా లోకేష్ ఫ్లైట్ ఎక్స్పెన్సెస్కి సంబంధించి. అన్నీ కూడా తానే భరాయిస్తున్నాడు, తన సొంత ఖర్చులే అని చెప్పి, ప్రభుత్వాన్ని నుంచి రూపాయి కూడా వాడట్లేదు అని చెప్పేసి క్లారిటీ వచ్చింది కదా. మరలా ఇప్పుడు ఆ అంశాన్ని ఎందుకు లేవనెత్తున్నారో అర్థం కావట్లేదు. ఒకటి, పవన్ కళ్యాణ్కి సంబంధించి అంటారా, ఇక పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడతాం, ఆయన దుబారా ఖర్చులు చేస్తాడు అని చెప్పేసి అని అంటే అది తిరిగి ఎంత బూమరాంగ్ అయ్యిద్దో ప్రత్యేకంగా చెప్పుకోనక్కర్లేదు. పవన్ కళ్యాణ్ గురించి ప్రజలకు ఒక స్పష్టత ఉంది. ఇంక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అంటారా, ఆయన ఏ రకంగా పనిచేస్తున్నారు అధికారం చేపట్టినప్పటి నుంచి కూడా అనేది ప్రత్యేకంగా ఏం మాట్లాడుకోవచ్చు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ఢిల్లీ వెళ్ళినా లేకపోతే ఇంకెక్కడికైనా పర్యటించినా దానికి సంబంధించిన క్లారిటీ ప్రజలకు ఇచ్చేస్తారు ఇమీడియట్గా. ఇదిగో ఈ సందర్భంలో దీని గురించి వెళ్ళి కలిశాను, ఇది మాట్లాడాను అని చెప్పేసి. కానీ జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉండగా ఎన్నోసార్లు ఢిల్లీ వెళ్ళారు, కానీ కనీసం ఇదిగో పలానా దాని గురించి, పలానా రాష్ట్రంలో ఈ సమస్య గురించో లేకపోతే ఈ నిధుల గురించో నేను ప్రధానమంత్రి గారితో కావచ్చు, హోమ్ మినిస్టర్ గారితో కావచ్చు మాట్లాడానని చెప్పేసి ఈ రోజైనా సరే ఒక స్పష్టత ఇచ్చారా? ఇవ్వకపోగా ఫ్లైట్ ఎక్స్పెన్సెస్ అనేవి వృధా చేస్తున్నారు ప్రజలవి. పైగా ఆయనకో స్పెషల్ ఫ్లైట్ హెలికాప్టర్, ఈయనకో స్పెషల్ ఫ్లైట్ హెలికాప్టర్, ఆయనకో స్పెషల్ ఫ్లైట్ హెలికాప్టర్ అంటే ఎక్కడి నుంచి ఉన్నాయి? మామూలుగా మన రాష్ట్రానికి ఉన్నదే ఒకటే హెలికాప్టర్ అనుకుంటా నాకు తెలిసి. ఇక ఫ్లైట్ అంటారా, స్పెషల్గా చార్టెడ్ ఫ్లైట్లు బుక్ చేసుకొని వెళుతున్నారు, అవి ప్రైవేట్ జెట్స్, వాటికి డబ్బులు ప్రభుత్వం నుంచి చెల్లిస్తున్నారు అని చెప్పేసి ఆయన అంటారు. అలా అన్నప్పుడు ఇదిగో నా దగ్గర ఈ ఆధారం ఉంది, ఇదిగో చూడండి ప్రజాధనాన్ని ఈ రకంగా ఖర్చు చేస్తున్నాడు, ఈ ఎలిగేషన్ చేసేటప్పుడు ఆధారాలు చూపించాలి. చూపించి ఇదిగో చూసారా పలానా తేదీన పలానా చోటకి వెళ్ళారు, దానికి ప్రజాధనం ఈ రకంగా పెట్టారు అని చెప్పేసి చూపించండి. అదేం లేదు, డైరెక్ట్గా ఒక మాట అనేస్తే ఎలా? అది జగన్మోహన్ రెడ్డి గారు గతంలో ఏం చేసామనేది కూడా మర్చిపోయి మాట్లాడతారో ఏమో, కానీ చాలా వరకు ఏ విషయాలు తీసుకున్నా కానీ, ఇప్పుడు అంతెందుకు దాడులు తీసుకుందాం, దాడులకు సంబంధించి మా ప్రభుత్వంలో మేము ఎప్పుడు దాడులు చేయలేదు అని అంటే మళ్ళీ ఏమంటే ఆ విజువల్స్ తీసుకొచ్చి చేస్తారు. మరి మర్చిపోతారా? లేకపోతే స్క్రిప్ట్ రాసేవాళ్ళు అలా రాసిచ్చేస్తున్నారా? ఇది చూసుకోకుండా నేను ఏమైనా చెప్పేస్తున్నారా? ఇలాంటి అనుమానాలు కూడా చాలామంది వ్యక్తపరుస్తూ ఉన్నారు. ఇప్పుడు అంతెందుకు ఫ్లైట్ ఎక్స్పెన్సెస్ గురించి మాట్లాడుకోవాల్సి వస్తే, జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉండగా అసలు ఫ్లైటు హెలికాప్టర్ ఏం వాళ్ళ, కంప్లీట్గా రోడ్డు మీద వెళ్ళారు ఆయన. ఏది తాడేపల్లి నుంచి తెనాలికి 25 కిలోమీటర్లు అయినా రోడ్డు మీద వెళ్ళారా? వెనకాల ఉన్న వెంకటపాలెంకి రోడ్డు మీద వెళ్ళారా? 5 కిలోమీటర్లు. అమరావతిలో వెళ్ళాలి కాబట్టి అక్కడ రైతులు మరి ఏ రకంగా ఉన్నారో జగన్మోహన్ రెడ్డి గారి పట్ల అప్పుడు ఆయన తీసుకున్న నిర్ణయానికని తెలుసు. ఎక్కడికక్కడ నిరసన తెలియజేస్తారు. ఆ నిరసన తెలియజేయడం అంటే అసలు జగన్మోహన్ రెడ్డికి ఇష్టం ఉండదు. అందుగురించే కదా నరసాపురంలో మత్స్యకారుల సభలో ఆయన అధికారంలో ఉండగా నల్ల దుస్తులు వేసుకున్న వాళ్ళని కూడా లోపలికి రానియకుండా మహిళలకి చున్నీలు కూడా తీపిచ్చేసి పక్కన పడేసిన ఘనత జగన్మోహన్ రెడ్డిది. సో నలుపు టీషర్టు, నలుపు అనే నిరసన అంటే నచ్చదు. అసలు నేనేంటి, నాకు ఒక నిరసన తెలపడం ఏంటి అనే ధోరణిలో ఆయన ఉన్నారు కాబట్టి అప్పుడు ఆ రంగం చేశారు. సో ఇప్పుడు అదే ధోరణిలో అక్కడ అమరావతిలో ఎదురైంది కాబట్టి అక్కడి నుంచి అక్కడికి కూడా హెలికాప్టరు, తెనాలి నుంచి తాడేపల్లి టు తెనాలి కూడా హెలికాప్టరు. మరి ఫ్లైట్ ఎక్స్పెన్సెస్ గురించి ఎలా మాట్లాడతారు? ఇంకా విచిత్రమైన విషయం చెప్పమంటారా? మీకు గుర్తున్నట్లయితే ఆయన
లండన్ పర్యటన నా బిడ్డల కోసం వెళ్తున్నానని చెప్పేసి అన్నారు. వెళ్ళండి, తప్పులేదు, అది కూడా కోర్టు దగ్గర పర్మిషన్ తీసుకుంటే అది బాగానే ఉంటుంది. మధ్యలో ఒక పూట ఫ్లైట్ మిస్ అయిందని చెప్పేసి అప్పట్లో వార్తలు వచ్చినాయి. దేని గురించి? ఫ్లైట్ ఎక్కడికి వెళ్ళింది? ఆమ్స్టర్డామ్లో ఫ్లైట్ ఆగింది అని చెప్పేసి అప్పట్లో చాలా ఆమ్స్టర్డామ్లో ఎందుకు ఆగింది అని అంటే ఇప్పుడు బయటపడుతున్న అంశాలకి అప్పుడు జరిగిన ఇన్సిడెంట్స్కి కనుక డాట్లు కనెక్ట్ చేసుకుంటే ఓహో ఇప్పుడు ఈ స్కామ్లో చేశారు కాబట్టి అప్పుడు ఆ టైంలో అక్కడ మిస్ అయ్యారా, ఇట్లా అనేక రకాలైన అనుమానాలకు తావిస్తూ ఉంది. సో అసలు ఫ్లైట్ అంటే తెలీదు, ఫ్లైట్ ఖర్చులే పెట్టలేదు, నేను ఎప్పుడు రూపాయి వృధా చేయలేదు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి మాట్లాడారు అని అంటే అమ్మ అసలు మామూలు ఆశ్చర్యం కదా. ఎందుకంటే ఏ ముఖ్యమంత్రికి లేనటువంటి అనవసరపు ఖర్చులన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో జరిగినాయి. చెట్లు కొట్టేటాలేంటండి అసలు? పరదాలేంటి? ఈ పరదాలకి ఎన్ని కోట్లు ఖర్చు పెట్టారు? అంతెందుకు, మామూలుగా మనం పరదాలు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇసుక దెబ్బ ఉందనుకోండి, ఇల్లు నిర్మాణానికి ఇసుక తీసుకొచ్చి అన్లోడ్ చేసి అక్కడ వెళ్తారు కదా ఇసుక గుట్ట. ఆ ఇసుక గుట్టనే గబక్కన తడవకుండా ఉండడం కోసం ఏదైనా పరద వేయాలంటే పెద్ద పరద తీసుకోవాలి. ఏది? ఒక ఇసుక కుప్పకే. ఋషికొండకే గ్రీన్ మ్యాట్ వేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో. ఋషికొండ మొత్తానికి వేసేసారండి గ్రీన్ మ్యాట్, నేను చూసా కళ్ళారా. అది ఆ డబ్బులు ఎవరే? మరి దాన్ని ఏమంటారు? ఇలా ఒకటా రెండా ప్రతి దానికి పోనీ. అంతేందుకు మీకు ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను. కత్తి మహేష్ అని ఒక క్యాండిడేట్ ఉండేవాడు, అతను ఇప్పుడు మరణించారు అనుకోండి, తెలంగాణ వ్యక్తి. నెల్లూరు దగ్గర అక్కడ యాక్సిడెంట్ ఆయన మరణించాడు. ఆయన ₹1.5 కోటి ఇచ్చారండి. అదేమన్నా జగన్మోహన్ రెడ్డి గారి సొంత ఖర్చుల్లో నుంచి వాళ్ళ డబ్బులు ఎక్కడిలోంచి ఇచ్చారా? ప్రజాధనం. కత్తి మహేష్కి ఆంధ్రప్రదేశ్కి ఏమైనా సంబంధం ఉందా? పోనీ ఆంధ్రప్రదేశ్ కోసం ఆయన ఏమైనా సేవలు చేశారా? సంబంధం లే. ఆయనకు నచ్చాడు, ఆయన ఇచ్చాడు, అంతే. సో మరి పోనీ మన రాష్ట్రం ఏమైనా సర్ప్లస్లో ఉంటే పోనీ నిజంగానే వాళ్ళ కుటుంబాన్ని ఆదుకున్నారు, తప్పే ఉందని అనవచ్చు. నీకు అంత ప్రేమ ఉన్నప్పుడు డైరెక్ట్గా సొంత డబ్బులు ఇవ్వచ్చు కదా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఉన్నారు, ఆయనకి ఎవరి మీద జాలి కలిగినా లేకపోతే వాళ్ళని ఆదుకోవాలనిపించినా ఆయన సొంత డబ్బులు ఇచ్చేస్తారు. దానికి అధికారంతో సంబంధంలే. ఆయన అసలు ఎమ్మెల్యే అయ్యాడా లేదా, వాళ్ళు మన పార్టీ వాళ్ళ మన కులపోళ్ళ ఏం ఉండవు ఆయనకి. వాళ్ళ అవసరాల్లో ఉన్నారు, ఆయన గుర్తించాడు, వెళ్ళి సహాయం చేశాడు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా అటు చేయండి, తప్పులేదు. ఏది? మీ డబ్బులతో. పోనీ మన రాష్ట్రానికి సంబంధం లేదు, ఏదో మనకు భుజం కాశాడు కదా అని చెప్పేసి అప్పుడు చేశారు. అట్లా సరే, ఇట్లాంటివి ఎన్ని ఉన్నాయి. వేస్ట్ ఎక్స్పెన్సెస్ అనేవి జరగలేదా? నేనేం చేయలేదు. ఇప్పుడు వీళ్ళు వేస్ట్ చేయకపోతేనే ఈ రకంగా మాట్లాడుతున్నారు. పైగా ఎప్పుడు గాల్లో ఎగురుతూ ఉంటారు, గాలి ఖర్చులు అని చెప్పేసి. అంటే జగన్మోహన్ రెడ్డి గారు గాల్లో ఎగురుతూ ఉంటే కింద ట్రాఫిక్ ఆపేవాళ్ళు. ఇదో విచిత్రమైన పరిణామం. సో ఓ విధంగా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రి, అది గుర్తుంచుకోవాలి ఫస్ట్ పాయింట్. ఆయన ఏదో సాదాసీదాగా ఒక మాజీ ఎమ్మెల్యే కూడా అలా మాట్లాడకూడదు. చాలా హుందాతనంగా దేనిపైన విమర్శించాలో వాడి గురించి విమర్శిస్తే బాగుండేదేమో. అలా కాకుండా ఈ గాలి ఖర్చులు, ఈ గాలికి సంబంధించిన వ్యవహారాలు, గాలి అనగానే ముందు గుర్తొచ్చేది ఎవరు అంటే ఆవిడ మాజీ మంత్రి రోజా. ఆవిడ గాలి నా డాష్లు, గాలిలో గెలిచారు, అది ఇది అని చెప్పేసి ఆమె గాలి, అదొక గాలి, ఇక్కడ ఇదొక గాలి. ఈ గాలి లేదో మరి వీళ్ళ విధానాలు ఏందో కానీ మొత్తానికి గాలి ఖర్చులు అని చెప్పేసి అంటున్నారు. మరి నిజంగా గాలి ఖర్చులు ఎవరు చేశారు, ఏంటి, ఏమనుకుంటున్నారని మీ అభిప్రాయాన్ని కామెంట్లో ఖచ్చితంగా తెలియజేయండి. థ్యాంక్ యూ.